హలో మై డియర్ బాయ్స్, నా కోచింగ్ ఈ మ్యాచ్ తోని స్టార్ట్ అవుతది. ఇక మనం అన్ని మ్యాచ్ల్ని పిసుక్కుంటూ పోవడమే. ఏమంటావు రోహిత్ తమ్ముడు? అరే అంతే గంభీర్ అన్న, అంతే. ఇప్పుడు మనం ఈ సిరీస్ మ్యాచ్ గెలవడం మొదలు పెడితే ఇక ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తో సహా అన్ని గెలుచుకుంటూ పోవడమే. అరే ఇక నుంచి మీరు చెప్పేది నేను ఏమి వినను. నేను చెప్పేది మాత్రం మీరు వినాలి. ఇక గంభీర్ టైం స్టార్ట్ అయినట్టే. అరే ఈ లంక వాళ్ళని వాళ్ళ గడ్డపై వాళ్ళనే ఒట్టిగానే పిసికి పడేయాలి. ఇండియా అంటే ఈ లంక వాళ్ళకి ఒటక్కాయలు వణికేలా చేయాలి. అరే లంక వాళ్ళకైనా పాకిస్తాన్ వాళ్ళకైనా వాళ్ళ ఒటక్కాయలు వణకాలంటే ఈ కింగ్ ఉండాల్సిందే. అరే ఓడిఐ మ్యాచ్ అంటే పూనకాల లోడింగ్. నీ అవ్వ కథ మొత్తం వేరే ఉంటది. కింగ్ కింగ్ అంటారా బాబు. అరే గంభీరన్న, ఇది తగా మోసం కుట్ర. అరే వైస్ కెప్టెన్స్ ఇస్తే నాకు ఇవ్వాలి గాని ఆ గిల్కి ఇవ్వడం ఏంటి? అరే నేనైతే ఎన్ని రోజుల నుంచి ఆడుతున్నాను. ఆ గిల్ అయితే మొన్న కాదు మొన్న వచ్చిన వాడు. వానికిచ్చారు ఓడిఐ కెప్టెన్సీ. అరే వైస్ కెప్టెన్సీతో ఏమొస్తుంది తమ్ముడు? కెప్టెన్సీ ఇచ్చింటేనా అడగాలి. ఆ వైస్ కెప్టెన్సీతో ఏమొస్తుంది చెప్పు? ఏదో చిన్న పిల్లవాడు కెప్టెన్సీ నేర్చుకునేందుకు ఛాన్స్ ఇచ్చామంతే. ఇంకా ఫ్యూచర్ లో కెప్టెన్సీ చేసేందుకు కెప్టెన్ కావాలి కదా, అందుకే ఛాన్స్ ఇచ్చాము. అరే అలాగైతే నాకు ఇవ్వాలి గంభీరన్న వైస్ కెప్టెన్సీ. అరే నా కెప్టెన్సీతోని కేకేఆర్ కి ఏ విధంగా కప్పు కొట్టించానో నువ్వే కల్లారా చూసావు కదా. అలాంటిది నాకు ఇవ్వకుండా ఏమీ తెలియనటువంటి ఆ గిల్లుకి ఇవ్వడం ఏంటి? అరే నాకు తెలుసు తమ్ముడు నీ పవరు, కానీ నా చేతుల్లో ఉండదు కదా మొత్తము. ఇక నేను చెప్పేది మొత్తం వింటే ఏముంటుంది చెప్పు? అరే ఐఎమ్ బ్యాక్. ఓడిఐ అంటే రాహుల్, రాహుల్ అంటే ఓడిఐ. ఇక ఓడిఐ మ్యాచ్ లో సెంచరీలు పిసకాలన్నా హాఫ్ సెంచరీలు పిసకాలన్నా ఎవరు రాహుల్ ఉండాలి. ఇక రాహుల్ తో కథ మొత్తం వేరే ఉంటది. అరే బౌలింగ్ లో బూమ్రా లేదని ఎవరు భయపడకండి. ఈ మియాబాయ్ ఉన్నాడు. ఈ లంక వాళ్ళని ఒట్టిగానే పిసకాలంటే ఈ మియాబాయ్ ఒక్కడు చాలు. ఒక్కసారి ఆసియా కప్ ఫైనల్స్ గుర్తు తెచ్చుకోండి. నీ అవ్వ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 వికెట్లు పీకి పడేసా. మరి అలా ఉంటుంది మియాబాయ్ అంటే. నా కంబ్యాక్ ఏ విధంగా ఉంటుందో ఈ సిరీస్ లో చూస్తారు. అరే అది తమ్ముడు, ఇక నువ్వు అలాంటి ఫామ్ నే కంబ్యాక్ ఇవ్వాలి. నీ అవ్వ ఆ ఫామ్ ని కొనసాగించాలి. నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్షిప్ లో వికెట్ల మీద వికెట్లు పీకి పడేయాలి. నువ్వు సెన్సేషనల్ సిరాజ్ లాగా మారాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.